ఐపీఎల్ 18 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పుంజుకుంది. దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న దశలో రెండో విజయాన్ని సాధించింది. ఒక విధంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక అద్భుత విజయాన్ని సాధించిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఓడిపోయే మ్యాచ్ని ముంబై గెలిచింది. ఒక విధంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ చేజేతులారానే ఓడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే కీలకమైన సమయంలో వికెట్లు చేజేర్చుకోవడం, చివర్లో మ్యాచ్ కొట్టే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అనవసరంగా రెండో రన్కి ప్రయత్నించి రన్అవుట్లు అవ్వడం, ఇక్కడ ముగ్గురు బ్యాటర్లు, అది కూడా 19 ఓవర్లో ముగ్గురు బ్యాటర్లు రన్అవుట్ అవ్వడం ఢిల్లీ ఓటమికి కారణమైంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. వరుసగా 5వ విక్టరీ సాధిద్దాం అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కి వాళ్ళ జోరుకి ముంబై బ్రేక్ వేసింది. సో ఈ మ్యాచ్లో మనకి ఈ సీజన్లో స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత మిగిలిన మ్యాచ్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది ముంబై. సో ఇకపై ప్రతి మ్యాచ్ కూడా కీలకమే, ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్గానే ఉన్నాయి వాళ్ళకి అన్ని మ్యాచ్లు. సో ఢిల్లీ క్యాపిటల్స్తో ఖచ్చితంగా కొట్టాలి అనే దశలో వాళ్ళ పట్టుదలగా ఆడినట్టు కనిపించింది. సో టాస్ ఓడిపోవడం కూడా ముంబైకి కలిసి వచ్చింది, ఎందుకంటే ఢిల్లీ చేజింగ్ తీసుకుంది. సో గత మ్యాచ్ల్లో చేజింగ్లోనే ముంబై ఎక్కువగా ఓడిపోయింది. సో ఢిల్లీ ఎప్పుడైతే బ్యాటింగ్కి ఆహ్వానించిందో ముంబై ఇన్నింగ్స్ ఓపెనర్లు కానీ మిగిలిన బ్యాటర్లు, అంటే రోహిత్ శర్మ ఫెయిల్ అయినప్పుడు కూడా మిగిలిన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఇక తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ అద్భుతమైన మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు, 59 రన్స్. సూర్యకుమార్ యాదవ్, నమన్దీర్ కూడా కీలకమైన ఇన్నింగ్స్లో ఆడారు. సో ఈ రికల్టన్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అంటే మనకి చూసుకోవచ్చు చాలా రోజులుగా ఈ ముంబై బ్యాటర్లు అనుకున్న స్థాయిలో రాణించట్లేదు అనే ఒక విమర్శ ఉంది, రోహిత్ శర్మ కానీ మిగిలిన కీలక బ్యాటర్లు ఎవరు కూడా. కానీ ఇక్కడ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వాళ్ళ భారీ షాట్లు ఆడాలి, పెద్ద ఇన్నింగ్స్లో ఆడాలని చెప్పేసి పట్టుదల కనిపించింది. సో 205 పరుగులు ఒక మంచి టార్గెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఒక కంప్లీట్ బ్యాటింగ్ వికెట్ కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక కాంప్లీట్ టోటల్గానే మనకి ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత కనిపించింది. సో దానికి కానీ ఢిల్లీ చేజింగ్లో దుమ్ము రేపిందనే చెప్పాలి. ఫస్ట్ త్వరగానే వికెట్ కోల్పోయినా ఏదైతే కరుణ్ నాయర్, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరుణ్ నాయర్ ఇక్కడ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్తో దేశవాళీ క్రికెట్లో చాలా రోజులుగా అన్ని ఫార్మేట్లో కూడా కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడుతున్నాడు. నేషనల్ టీంలో రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నా కూడా అతను చోటు దక్కట్లేదు. కానీ మరోసారి తన ఫామ్ ఏంటనేది నిరూపించుకున్నాడు కరుణ్ నాయర్. ఈ సీజన్లో వచ్చిన అవకాశాన్ని ఫస్ట్ టైం ప్లేయర్గా ఈ సీజన్లో తన ఇంపాక్ట్ అనేది బాగా చూపించాడు. 89 రన్స్ 40 బాల్స్లో, 22 బాల్స్లో 50 చేశాడు. దాదాపుగా మ్యాచ్ని ఢిల్లీ చేతుల్లో పెట్టి అవుట్ అయ్యాడు. కానీ మిగిలిన బ్యాటర్ల వైఫల్యం ఇక్కడ ఢిల్లీకి దెబ్బతీసిందని చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇంపాక్ట్ ప్లేయర్గా ఢిల్లీకి తన విన్నింగ్ అవకాశాలు క్రియేట్ చేస్తే కరుణ్ నాయర్, అట్ ది సేమ్ టైం బౌలింగ్లో ముంబై ఇండియన్స్కి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరణ్ శర్మ విన్నింగ్ అవకాశాలు క్రియేట్ చేశాడు. 3 కీలక వికెట్లు పడగొట్టాడు తన స్పెల్లో. ఈ సీజన్లో ఫస్ట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కరణ్ శర్మ. ఎందుకంటే ఫస్ట్ కీలకమైన సమయంలో ఎప్పుడైతే మ్యాచ్ దాదాపుగా ఇంకా 7 ఓవర్లు 60 రన్స్ పెద్ద టార్గెట్ కాదు T20 ఫార్మేట్లో, కానీ కరణ్ శర్మ అద్భుతమైన స్పిన్ మ్యాజిక్తో ఇక్కడ మ్యాచ్ని పూర్తిగా మలుపు తిప్పాడని చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం చివర్లో వరుస రన్అవుట్లు, 2 ఓవర్లో 23 రన్స్ కొట్టాల్సిన దశలో 19వ ఓవర్ బుమ్రా వేశాడు, 2 4లు ఇచ్చినప్పుడు కూడా తర్వాత సెకండ్ రన్ కోసం ముగ్గురు బ్యాటర్లు అవుట్ అవ్వడం. అశుతోష్ శర్మ ఏదైతే లక్నో మీద ఒక ఉత్కంఠభరిత మ్యాచ్ని గెలిపించాడో అశుతోష్ శర్మ, అలాగే విప్రాజ్ గారు చివర్లో రన్అవుట్లు అవ్వడం వాళ్ళు కొంప ముంచిందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్కి ఫస్ట్ ఓటమి ఎదురైంది. అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్కి సెకండ్ విక్టరీ. సో ఈ విజయంతో ఈ సీజన్లో తమ ప్లే ఆఫ్ అవకాశాలను ముంబై ఇండియన్స్ సజీవంగా ఉంచుకుంది. గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సీజన్లో మనం చూసాం ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుని, ఆరంభంలో ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు వరుసగా మ్యాచ్, తర్వాత పుంజుకుని టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అటువంటిది రిపీట్ అయ్యే విధంగా ఉందేమో అనుకున్న ఆశలను ఫ్యాన్స్కి కలిగించారు ఈ మ్యాచ్ విజయంతో. మొత్తం మీద ముంబై ఇండియన్స్ ఏదైతే ఒక అద్భుతమైన ఫీల్డింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ని రన్అట్ చేసి ఈ మ్యాచ్లో గెలిచి మొత్తం మీద తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నారు.